రండి రండి. అమ్మి అనన్య, అల్లుడు గారు అమ్మి అనన్య చచ్చిపోయి ఉండదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అంతలా? పెద్దమ్మ, పడుకున్న మనిషి దగ్గర అలా ఎందుకు ఏడుస్తున్నారు? అవునండి, అలా ఏడిస్తే చనిపోయారనుకుంటారు కదా. దారుణం జరిగిపోయి ఉండదు. మా అమ్మి చచ్చిపోయి ఉండదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? డీప్ స్లీప్ లో ఉన్నట్టుంది, ఒకసారి లేపి చూడండి. లేదు, శ్వాస ఆగిపోయి ఉండదు. ఇంకెవ్వరు లేపినా లేకదయ్యా. అవును, అనన్య చనిపోయింది. అయ్యో అయ్యో అనన్య. అయ్యో అమ్మి అనన్య. పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నా వెనకాలే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత అన్యాయం చేసింది భగవంతుడా. ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా ఏంటి? తదుపరి కార్యక్రమం చూద్దాం పదండి. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోతాయి అనుకోలేదు. ఎన్ని కలలు కానుండావమ్మి. ఈ ఇంటిని ఆనంద భైరవిలాగా ఏలుకుంటాననుండవు. అమ్మి వెళ్ళిపోయి ఉండవా అమ్మి? అయ్యో, పోవడంత భవిష్యత్తు ఉండగా స్వర్గానికి పోవడానికి ఎందుకమ్మి తొందరపడుండవు? అయ్యో అమ్మి, ఇంట్లో నీ మీద పెద్ద కుట్ర జరుగుండదమ్మి. ఈ ఇంటి నుంచి బయటికి పోదామమ్మి అని నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుని ఉన్నాను. విన్నావా నువ్వు? చెప్తూనే ఉన్నాను, ఈ పెద్దమ్మ మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు ఎంత పని అయి ఉండదు అమ్మి. మా అనన్యని మీరే చంపేసి ఉండారు. మీరే చంపేసి ఉండారు. విషం ఎక్కించి మరీ చంపేసి ఉండారు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మీదకి నింద నెడుతున్నావేంటి? అనన్య పక్కనే నీకు సమాధి కట్టనా? ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తానని, గుడి లాంటి ఇంటిని రోడ్డు మీదకి తీసుకొస్తానని శపథం చేసింది. అందుకే గుండాకి చచ్చింది. ఎవరు చేసిన కర్మను వాళ్ళు భరించక తప్పదు అని ఎందుకే అంటారు. నాకు పక్కలో బల్లెంలా తయారైంది కదా, ఇప్పుడు నాకు సవితి పీడ విరగడైంది. ఇంకా ఆలస్యం ఎందుకు? శవం ఎక్కువసేపు నట్టింట్లో ఉండకూడదు అత్తయ్య. ఎత్తేద్దాం రండి. ఓయమ్మో నాయనో అమ్మి అమ్మి అనన్య. అయ్యో అమ్మి అనన్య, నన్ను ఎడిసిపెట్టి పోకమ్మి అమ్మి. ఇప్పుడు నా బతుకి దిక్కేవరమ్మి. అయ్యో, ఇప్పుడు నేను ఎట్లా బతికేదమ్మి? అయ్యో గో, అయ్యో దేవుడా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మి అమ్మా, అమ్మి, అమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవా? అమ్మి, నువ్వు బతికే ఉండవా? చచ్చినట్టు కలగన్నావా? అవునమ్మి, ఆనంద భైరవి నీ ఒంట్లోకి విషం ఎక్కించుండదు కదా. అందుకే నువ్వు సెంచరీ పూర్తి కాకుండానే శవం అయిపోయినట్టు పీడకలు వచ్చుండది. ఎంత కొట్టినా చావని పామునని, ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురించే విషపు మొక్కనని చెప్పాను కదా. నా అంతం ఆ ఆనంద భైరవికి
అంత సులభం కాదు. 10 రోజుల్లో లెక్కలన్నీ తారుమారు చేస్తాను. కొత్త లెక్కలు రాస్తాను. కొత్త చరిత్రను సృష్టిస్తాను. అమ్మయ్య, ఇప్పుడు మనసు తేలిక పడుండాది. డేస్ పాస్ అయిపోతున్నాయి. దర్శన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను. ఐ హ్యావ్ టు డూ మోర్. ఇంకా ఏదో చేయాలి. సమీరా, ఏం ఆలోచిస్తున్నావు? శరణ్య దగ్గర నుంచి దర్శన్ని లాక్కోవడం రోజు రోజుకి కాంప్లికేటెడ్ అయిపోతుంది. అందుకే ఏదైనా న్యూ ప్లాన్ వర్కౌట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. శరణ్య లాంటి వారు సావిత్రి లాంటి మహాపతివ్రతల అంశకు చెందినవారు. వారి నుంచి మాంగళ్యంని లాక్కోవటం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ న్యూ క్రిమినల్ థాట్స్తో ట్రై చేస్తూ ఉండాలి. ఇంటర్వెల్ లేకుండా ట్రయల్స్ వేసేవారికి అల్టిమేట్గా సక్సెస్ మనకి దక్కుతుంది. దట్స్ ట్రూ అనన్య. ఆ హోప్తోనే నేను ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాను. నీ ప్రయత్నంలో నువ్వుండు, నా ప్రయత్నంలో నేను ఉంటాను. 1 minute అనన్య. ఏంటి? నాకు బ్యాడ్ థాట్ వచ్చింది. అది నీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చెప్పు. చెప్పు మరి. బ్రాస్లెట్తో నేను ట్రై చేస్తుంటే శరణ్యకు అనుమానం ఎక్కువైపోతుంది. అందుకే ఇంట్లో ఉండి పోరాడడం కన్నా దర్శన్ని బయటికి తీసుకెళ్ళి చిన్న యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను. ఆ యాక్సిడెంట్లో దర్శన్ ప్రాణాలు పోకుండా కాపాడుకుంటాను. ఆ తర్వాత దర్శన్కి ఫేస్ మార్ఫింగ్ చేయించి ఎటైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఒరిజినల్ రూపం వదిలి కొత్త రూపంలో ఉంటాడు కాబట్టి ఎవ్వరూ గుర్తుపట్టలేరు. శరణ్య వాళ్ళు, ఆనంద భైరవి వాళ్ళు ప్రపంచమంతా గాలించినా అస్సలు గుర్తుపట్టలేరు. సమీరా, రూపం మారినా దర్శన్ బుద్ధి మారదు కదా. అన్నీ గుర్తుపెట్టగలుగుతాడు కదా. అప్పుడు నీ దగ్గరుండి ఏం చేస్తాడు? బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్య ఒడిలో వాలిపోతాడు. మొహం ఎలా మారిందని ఎంక్వైరీ చేస్తే నీ గురించి బయటపడుతుంది.